సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 17వ తారీఖు లగాయితూ నవంబర్ 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా శని యొక్క వక్రగతి పూర్తయిపోయినది కాబట్టి శనేశ్వరుడు కుంభరాశి యందు రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాహు మీనమందు, కన్యయందు కేతువు, గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా రవి బుధులు వృశ్చిక రాశి యందు, అలాగే ధనురాశి యందు శుక్రుడు, ఈ వారంలో చంద్రుడు మేషరాశి లగాయితూ సింహరాశి వరకు ఆయన యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానంలో శనేశ్వరుడు దాదాపుగా ఒక 5 నెలల తర్వాత యోగిస్తూ ఉన్నారు. శని బలం ఈ వారం లగాయితూ ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. అయితే శనేశ్వరుడితో పాటుగా యోగించేటువంటి గ్రహం కేవలం చంద్రుడు మాత్రమే. శని చంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. వ్యయరాహువు, వక్రించిన గురుడు, అష్టమ రవి యొక్క దోషము, అర్ధాష్టమ కుజ దోషం, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహాలు. అయితే గత వారాలతో పోల్చుకుంటే ఇటు అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి యొక్క ప్రభావం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పచ్చు. అయితే ఈ వారంలో ప్రధానంగా శని బలం వచ్చినప్పుడు కొంత మనకి ఉండేటువంటి గొప్ప విషయాలు ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే ఈ బంధుమిత్రులతో ఉండేటువంటి సత్సాంగత్యము లేదా బంధుమిత్రులను ఎక్కువగా కలుస్తూ ఉండడము, అలాగే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగ మార్పులు, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, లేదా ఆశించినటువంటి చోటుకి మీరు ఉద్యోగం నిమిత్తం వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా శనేశ్వరుడు వల్ల ఈ వారంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలని సూచించేటువంటి విషయాలు, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడతాయి. అయితే అర్ధాష్టమ కుజుడు, అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహాల యొక్క వ్యతిరేక ప్రభావము, దీనితో పాటు వ్యయరాహు యొక్క స్థితి, ఈ 3 గ్రహాలు కలిపి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రత్యేకించి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, ప్రయాణం చేయవలసి వస్తుంది. శరీరం ఒళ్ళు హోనం చేసుకుని ప్రయాణం చేస్తారు, కానీ నిజానికి అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రయోజనం లేకుండా పోతుంది. సమయానికి అక్కడికి వెళ్ళలేకపోతారు, లేదా వెళ్ళిన తర్వాత అక్కడ నిష్ఫలమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. దీని ద్వారా శారీరక అలసట, మానసిక అలజడి, కొంత ధనం ఖర్చు, అలాగే శక్తి దుర్వినియోగం అవుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి ఏం చేస్తుందంటే కొంత మానసికమైనటువంటి భయానికి కూడా కారణమవుతుంది. ఏదో ఒక తెలియని భయం, నిజానికి మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, అయినప్పటికీ ఎందుకు భయపడుతున్నాం అనేటువంటి ఆలోచన కూడా మేషరాశి వారికి వస్తుంది. అలాగే ఈ గ్రహస్థితి వల్లనే ఈ వారంలో ప్రత్యేకించి ధన రాబడి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే మాదిరిగా పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో సైతం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. బంధుమిత్రులతోటి కలుస్తారు, కలిసినప్పుడు వారితో ఉండేటువంటి వాతావరణం అంత ఇదిగా ఉండదు. ఏదో ఒక మాట అనుకుంటూ ఉండడమో, లేదా వాళ్ళని ఏదో మీరు అనడమో, మిమ్మల్ని ఏదో వాళ్ళు నొచ్చుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలపై శ్రద్ధ పెట్టాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయి లెక్కగా ఖర్చు పెడుతూ ఉండాలి. దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నియమాలు ఈ వారం పాటించగలిగితే మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమంగా ఉన్నాయి. చదువులకు ఈ వారం సాధారణమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అష్టమ రవి యొక్క దోష నివారణ కోసం కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే కార్తీక స్నానం చేసి ఆదిత్య హృదయ పారాయణ, సూర్యుడు వచ్చేటువంటి సమయానికి చదువుతూ ఉండడం ద్వారా ఈ గ్రహ దోషాల నుండి బయటపడగలుగుతారు, మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి కుజబలం ప్రధానంగా ఉన్నది, చంద్రబలం అధికంగా ఉన్నది, శుక్రబలం ఉన్నది ఈ రాశి వారికి. దానితో పాటుగా రాహు అనుకూలంగా ఉన్నారు. అంటే 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క అనుకూలత తగ్గింది. దీనివల్ల ఏమవుతుంది, రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు అటు శత్రు రోగ రుణ స్థానం కాబట్టి ఆయన సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడిపేలా చేస్తారు. మరి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో 7వ స్థానంలోకి రవి రావడం ద్వారా దారాపుత్రులకి అంటే మీ జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలపై ఈ గ్రహస్థితి కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. సామంత జన విద్వేష అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వారితోటి, అది ఇంటిలో ఇరుగు పొరుగు అవ్వచ్చు, ఉద్యోగంలో పొరుగు వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా చుట్టూ ఉండేటువంటి వాళ్ళతోటి సఖ్యత దెబ్బతింటుంది. ఏదో ఒక మాట అనుకోవడమో ఏదో చిన్నపాటి తగువ రావడానికి అవకాశం ఉంటుంది. అది ఈ వారంలో ప్రధానంగా ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆర్థిక ఎదుగుదల, ఉద్యోగపరమైనటువంటి విషయాలు, పై అధికారులతో ఉండేటువంటి విధానము, సఖ్యత ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ప్రగతి ఈ రాశి వారికి కనబడుతుంది. ఇక రెండో విషయం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. అయితే ఇక్కడ మీ ఆరోగ్యం బాగుంది కానీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రగ్రహము, లాభస్థానంలో ఉండేటువంటి రాహుగ్రహం వల్ల కొన్ని అనుకోనటువంటి సంఘటనలు, అంటే బంధుమిత్రుల యొక్క ఆగమనము, వారి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడము, ఒకరోజు కానీ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు గడపడం, ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. ఆ పరంగా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకించి చంద్రుడు ఉండేటువంటి స్థితిగతుల మూలాన కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి విధంగా మాట్లాడతారు. ఇదేంటి, ఇది నేనే మాట్లాడేనా, ఇలా నేను మాట్లాడిన కదా, మరి ఆ మాట నా నుండి ఎందుకు వచ్చిందో అనేటువంటి విధంగా ఒక్కొక్కసారి పునరాలోకనం చేసుకునేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు లేవు. మాట వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట పట్టింపులకు తావివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం ద్వారా ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోవాలి. అనగా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతి నిత్యము కూడా పారాయణ చేయాలి. వీలుంటే కార్తీక మాసం ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 5:30-6 మధ్యలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం ద్వారా వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఒకటి, శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయిపోవడం, ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు అష్టమ స్థాన స్థిత ఫలితాలని దాటి ఉండడం. ఇక రెండవ విషయం, రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే రాస్యాధిపతి బుధుడు యోగించడం, చంద్రుడు అనుకూలంగా ఉండడం, అలాగే రాహు యొక్క ఆనుకూల్యత ఉండడం, వక్రించినటువంటి గురువు శుభస్థాన ఫలితాన్ని ఇస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు ఏదైనా ఒకటి మనం సాధించాలి, పలానా ఇల్లు కొనాలి, పలానా ఉద్యోగాన్ని సంపాదించాలి, పలానా వ్యాపారాన్ని పెట్టాలి, లేదా పలానా ర్యాంకు మనం సాధించాలి, పలానా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఈ గేట్ మార్క్ను మనం దాటాలి, పలానా ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అనేటువంటి ఏవైతే చిన్న గోల్స్ పెట్టుకున్నారో, అవి చిన్నపాటి గోల్స్ దగ్గర నుండి పెద్ద గోల్ వరకు కూడా, అంటే వాళ్ళ యొక్క ఇదే మనం టార్గెట్ అని ఏవైతే పెట్టుకున్నారో వాటన్నిటినీ కూడా సాధించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి దైవబలం మీకు అనుకూలంగా ఉన్నది. అటు దేవగురువైనటువంటి బృహస్పతి శుభస్థానస్థిత ఫలితాన్ని ఇవ్వడం, రవిగ్రహం యొక్క అనుకూలత, రాస్యాధిపతి యొక్క అనుకూలత వల్ల షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం, ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యాన్ని సాఫల్యం దిశగా తీసుకువెళ్ళేటువంటి స్థితి
ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని కూడా చాలా వేగంగా చేస్తూ ఉండాలి. ఒక పని తర్వాత ఒక పని వెంటనే ప్రారంభం చేయడం ద్వారా అవన్నీ పూర్తి అవుతూ ఉంటాయి. కాబట్టి బద్ధకాన్ని వదిలిపెట్టాలి, కార్యదక్షత ఉండాలి, ఏదైనా ఒక ఉద్యోగాన్ని సాధించాలి, ఒక వ్యాపారాన్ని పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనుకునేటువంటి వారు, ఈ చిన్నపాటి కుటుంబ సమస్యలు, మాట పట్టింపులు ఇవి వెనక్కి లాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండదు. అలాగే అనారోగ్య సమస్యల బాధ ఉండదు, అది ప్రధానమైన విషయం. ఆర్థిక సమస్యలు ఉండవు. ఎంత రూపాయి మీరు సంపాదిస్తే ఆ రూపాయి లోపలే ఖర్చు ఉంటుంది, కానీ దాటి ఉండదు. కాబట్టి ఈ వారం ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య సమస్యలు లేవు. ఒక కుటుంబ సభ్యుల విషయంలోనే పరిస్థితులు వెనక్కి లాగుతూ ఉంటాయి. దాన్ని వదిలించుకుని మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో మెరుగైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. ఒక మంచి భవిష్యత్తు ఎదురు ఉన్నది ఈ గ్రహస్థితి, అది మీకు కల్పిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పని చేసుకోండి. ఎక్కడా వృధా కాలక్షేపం చేయకండి, ఎవరి మీద కూడా నిందారోపణలు చేయకండి, లేదా మీ మీద ఏదైనా నింద వస్తే దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. కాలానుగుణంగా అందరూ మీ మంచితనం తెలుసుకుంటారు. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం అమ్మవారు. అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా, అలాగే ప్రత్యేకించి అరటి డొప్పల్లో దీపాన్ని అమ్మవారి ఎదురుగుండా వెలిగించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు, అలాగే బుధ గ్రహం, ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నాయి. శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయిపోయింది కాబట్టి అష్టమ స్థానస్థిత ఫలితాన్ని మరలా శనేశ్వరుడు ఇస్తారు. కాబట్టి శని యొక్క ప్రతికూలత, భాగ్యరాహు ప్రతికూలత, వక్రించిన గురువు తాలూకు ప్రతికూలత, పంచమ రవి, ఇక్కడ ప్రధానంగా అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది. పంచమ స్థానస్థిత రవి మిశ్రమ ఫలదాత. దేహపీడ మనక్లేశం అన్నారు, దేహజాడ్యంచ సంతాప అన్నారు. అంటే శరీరానికి సంబంధించినటువంటి కొన్ని క్లేశములకి, అంటే ఎక్కువ ఆలోచించేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుడు, బుధుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో, ఒకరేమో మనకారకమైనటువంటి గ్రహం, రెండవది బుద్ధికారకమైనటువంటి గ్రహం, ఈ 2 ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో మనసుకి నచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే బుద్ధి ప్రేరేపించినటువంటి చోటుకి మనసు వెళుతూ ఉంటుంది. కాబట్టి మానసికమైన అశాంతి ఏముండదు ఈ వారంలో. ప్రత్యేకించి జీవితం సాఫీగా ముందుకు సాగడానికి ఈ 2 గ్రహాలు ఉపకరిస్తాయి. మరి మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకతలు ఎక్కడ కనబడతాయి? ఒకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏదో ఒక చోట ఆరోగ్యం అనేటువంటిది అంత సహకరించకపోవడం, చిన్నపాటి సమస్యలను తీసుకురావడం, దానివల్ల ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, లేదా ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండడం. ఎందుకంటే శనేశ్వరుని యొక్క స్థితే అది, నానా కార్య విరోధస్య అన్నారు. అలాగే ఈ పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం కూడా కొంత సుహృత్కేశం ధనక్షయం అన్నారు. అంటే సొంత బంధువులు కానీ సొంత మిత్రుల యొక్క సహకారం కానీ దొరకకపోవడం అనేటువంటిది ఒక విషయంగా చెప్పచ్చు. ఏదైనా ఒంటరిగానే సాధించాలి. కర్కాటక రాశి వారు ఎంతసేపు స్వశక్తిని నమ్ముకోవాలి, మీ సొంత తెలివితేటలు నమ్ముకోవాలి తప్పితే ఇతరుల మీద ఆధారపడడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. అది ఈ వారం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ వారం కొంత ఆర్థిక ఇబ్బందులు వేధించడానికి అవకాశం ఉంటుంది, అనారోగ్య సమస్యలు బాధించడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అటు బుద్ధి, మనసు బలంగా ఉన్న కారణం చేత అధిగమించగలుగుతారు. అయినప్పటికీ ఒకంత మానసికమైనటువంటి ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి. వాటిని దాటడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు పక్కవారి గురించి ఆలోచన చేయకండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాలను పక్కన పెట్టండి. మీ సొంత తెలివితేటలతోటి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, శనేశ్వరుని యొక్క బాధను తగ్గించుకోవడానికై అష్టమి రోజున ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని వెలిగించండి. లేదా మామూలు దీపారాధన చేసినా చక్కగా కాలభైరవాష్టకాన్ని పఠిస్తే ఈ గ్రహదోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు
బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురువు వక్రించినటువంటి తాలూకు శుభ ఫలితాలు, అలాగే చతుర్థ పంచమ స్థానాల్లో ఉండేటువంటి శుక్రబుధులు, ఈ వారంలో అనుకూలంగా ఉండేటువంటి చంద్రుడు. అయితే గత వారాల్లో శని వక్రించినటువంటి తాలూకు శుభ ఫలితాలు కూడా ఈ రాశి వారికి వచ్చేవి. ఈ వారంలాగా అయితే అవి కొంత తగ్గుముఖం పడతాయి. అయితే ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల సింహరాశి వారి యొక్క పరిస్థితులు చాలా మెరుగ్గానే కనబడుతూ ఉన్నాయి. అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి సాధారణ స్థితి, ఇందులో ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎప్పుడు ఎలా వెళుతూ ఉన్నది అలాగే వెళ్ళిపోతుంది. అటు చతుర్థ పంచమ స్థానాల్లో బుధుడు కానీ శుక్రుడు కానీ, అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తెలివైనటువంటి తత్వానికి కారణమవుతారు. ఏదైనా ఒక సమస్య వచ్చింది, దాన్ని చాకచక్యంగా వీళ్ళు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో, దైవ బలంతో ముందుకు సాగుతూ ఉంటారు సింహరాశి వారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల మరలా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి, అది జీవిత భాగస్వామితోటి సఖ్యత దెబ్బతినడానికో లేదా ఏదైనా ఒక చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడడానికో అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని ఈ రాశివారు ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక అష్టమరాహు యొక్క స్థితిగతుల వల్ల నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అరికాళ్ళకి పాదాలకి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. దానితో పాటుగా చిన్నపాటి క్రిమికీటకాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారు అనుభవించవలసి వస్తుంది, ప్రత్యేకించి ఈ వారంలో. అయితే చంద్రబలం పూర్ణంగా ఉన్నటువంటి ఈ వారంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆహా, మనం ఇది సాధించగలిగాం కదా, మనం ఇది పలానాది చేద్దాం అనుకున్నాం చేసాం, ఇలా పలానా చూద్దాం అనుకున్నాం చూసాం, పలానా చోటుకు వెళదాం అనుకున్నాం వెళ్ళాము అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతృప్తిని అనుభవించగలుగుతారు. అది ఈ వారం సింహరాశి వాళ్ళకి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. అయితే ఇక్కడ అర్ధాష్టమ రవి, ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు కానీ ప్రయాణాలు కానీ అనుకున్నటువంటి రోజుకి వీరు నడపలేరు. అంతఃక్లేశ గృహశ్చిత్ర అంటూ ఉన్నది శాస్త్రం. అనగా కుటుంబ సభ్యులలో ఏదో ఒక చిన్నపాటి మనస్పర్ధలు, మరలా వాళ్ళందరినీ కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనితోటి ఈ వారంలో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కార్తీక స్నానాన్ని ప్రతినిత్యము కూడా ఆచరించి, సూర్యోదయం అవుతూ ఉంటేనే సూర్యుడికి ఎదురుగా చక్కగా కూర్చొని ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలని సంప్రాప్తం చేసుకోగలుగుతారు. అలాగే రవి యొక్క దోషాలను తొలగించుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. శని బలం తిరిగి మరలా ఈ రాశికి రావడం ఒక మంచి స్థితి అయితే, తృతీయ స్థానంలో యోగించేటువంటి స్థితిలో రవిగ్రహం ఉండడం. ఇక మూడవ విషయం, ఈ రాశికి చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క సంచారం, దానితో పాటు చంద్రుని యొక్క బలం, ఇవి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు. అయితే గురుని యొక్క స్థితి, రాహుకేతువుల యొక్క స్థితిగతులు ఇవి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను గత వారాలతో పోల్చుకుంటే ఈ శని బలం, శుక్రబలం, చంద్రబలం, రవి బలం పెరగడం వల్ల ఒకంత మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును. ప్రత్యేకించి ఆరోగ్యం నిత్య సంతోష అంటూ ఉన్నది శాస్త్రం. తృతీయ స్థానం, చతుర్థ స్థానం, షష్ఠ స్థానం ఎప్పుడైతే బలీయంగా ఉంటాయో శత్రు బాధల నుండి, రోగ బాధల నుండి, రుణ బాధల నుండి చాలా వరకు బయటపడడానికి మనం చేసేటువంటి ప్రయత్నం లేకుండా ఏ పని అవ్వదు. ప్రయత్నపూర్వకంగా పలానా బాకీ మనం కట్టాలి, పలానా శత్రువుల యొక్క సంఖ్య తగ్గించుకోవాలి, లేదా పలానా అనారోగ్య సమస్యని మనం క్యూర్ చేసుకోవాలి, ఇటువంటివి ఏవైతే ఆలోచనలు పెట్టుకుని ముందుకు వెళతారో వారికి 100% కూడా దానిలో వాళ్ళ శత్రువుల యొక్క విజయం, శత్రువుల యొక్క పరాభవం, శత్రువులపై విజయాన్ని, అలాగే ఆర్థిక బాధల నుండి విముక్తిని, ఇటువంటి వాటిని ఖచ్చితంగా సాధించగలుగుతారు. అంతేకాకుండా తృతీయంలో ఉండేటువంటి గ్రహస్థితి బలంగా ఉన్నప్పుడు చమూపతిత్వం తేజశ్చ అన్నారు. అంటే వీళ్ళకు ఉండేటువంటి ఏకాగ్రత పెరగడం, పట్టుదల పెరగడం, పంతం పెరగడం, ఎందుకు నేను ఈ పని చెయ్యలేను, నేను చేసి చూపెడతాను అనేటువంటి ఒక రకమైనటువంటి దృక్పథం పెరుగుతుంది.
ఇది కొన్నిసార్లు పిడివాదనకి లేదా ఏదైనా ఒక మొండి ధోరణికి తీసుకెళ్ళినప్పటికీ కూడా 99% ఇప్పుడు ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల శుభ ఫలితాలు మాత్రమే సంప్రాప్తం అవుతాయి. కాబట్టి ఈ వారంలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అనగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఆరోగ్య పరిస్థితుల్లో చక్కటి ఆరోగ్య విధానాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపబోతూ ఉన్నారు. అంతేకాక ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన చేయడం, గృహప్రవేశం చేయడం లేదా శుభ కార్యక్రమాలు చేయడం లాంటివి కూడా ఈ వారంలో కన్యారాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. శుభవర్తమానాలు, శుభవార్తలు వీటిని వినడం ద్వారా చక్కటి మానసిక ఆనందం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారం పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఈ ఫలితాలని మరింతగా శుభంగా మార్చుకోవడానికై, శుభ ఫలితాలను పొందడానికై ప్రత్యేకించి ఈ రాశివారు అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి. ప్రతినిత్యము సూర్యోదయానికి పూర్వమే కార్తీక స్నానాన్ని ఆచరిస్తూ దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని గనక చదవగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. 2 పీడించేటువంటి గ్రహాల యొక్క మార్పు. ఒకటి జన్మరవి యొక్క దోషం తొలగిపోయినది. అర్ధాష్టమ శనిగా వక్రగతిలో శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితం కూడా తొలగిపోయినది. రవిశనుల తాలూకు ప్రతికూల ఫలితాలు ఎప్పుడైతే తొలగిపోతాయో చాలా మానసిక ప్రశాంతత వస్తుంది. దానితో పాటుగా బుధుడి యొక్క బలం పెరగడం, చంద్రుని యొక్క బలం పెరగడం, అలాగే రాహు అనుకూలంగా ఉండడం, వక్రించిన గురుడు అనుకూలంగా ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా తులారాశి వారికి సహకరిస్తున్నాయి. అంటే ఇక్కడ పరిస్థితులను చూస్తే ఈ తులారాశి వారికి సహాయం చేసేటువంటి వారు పెరుగుతూ ఉంటారు. తులారాశి వారిని ఇబ్బంది పెట్టాలని లేదా తులారాశి వారిని బాధ పెట్టాలని చూసేటువంటి ఆ వ్యక్తుల సంఖ్య, ఆ పరిస్థితుల సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, గత నెల రోజులుగా ఉన్నటువంటి నీరసము, నిస్సత్తువ లేదా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య స్థితిగతులు వాటి నుండి విముక్తి లభించి ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. పనులేవి కూడా వాయిదా వేసుకోకుండా ఎంత చలాకీగా తిరుగుతారంటే రాబోయేటువంటి పనులను సైతం భుజానికి ఎక్కించుకొని చక్కగా వాటి మీద దృష్టి పెడుతూ ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగు మనకి కనబడుతూ ఉన్నది. ఆర్థిక లావాదేవీలు గతంలో వదిలిపెట్టేసినటువంటివి మరలా దాన్ని తీసుకుని దాన్ని లెక్కలు వేయడం, అలాగే ఆర్థిక స్థితిగతులను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే స్నేహితులు, సన్నిహితులు, మిత్రులు, బంధువులు వీళ్ళందరినీ కూడా కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమమో ఒక ఫంక్షన్లోనో వీళ్ళందరినీ చూసి మానసికంగా చాలా ఆనందంగా పాత రోజులను గుర్తు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అటు ఉద్యోగంలో, ప్రమోషన్లో, వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇది చదువర్లకి కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ వారం. ప్రత్యేకించి వారం ప్రారంభం మినహాయించి మిగతా రోజులన్నీ కూడా అనగా ఆది సోమవారాలు మినహాయించి మిగతా వారం అంతా కూడా తులారాశి వారికి బాగున్నది. కాబట్టి ఈ తులారాశి వారి ఈ వారం మరింత అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. ఈ కార్తీక మాసంలో కొన్ని కుడుములు, ఉండ్రాళ్ళు నివేదన చెయ్యండి విఘ్నేశ్వరుడికి. బుధవారం నాడు గరికతోటి స్వామివారిని అర్చన చెయ్యండి. తత్ఫలితంగా ధూమకేతువు లేదా కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ఒకటి జన్మరవి యొక్క దోషం. అటు వ్యయ రవి అయినా జన్మరవి అయినా కొంత ప్రతికూలమైనటువంటి ఫలదాతలుగా చెప్పవచ్చు. దీనితో పాటుగా వక్రగతిని వదిలిపెట్టినటువంటి శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో మరలా తిరిగి రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధానం. అలాగే ప్రత్యేకించి గురుబలం కూడా వక్రించినటువంటి గురుడుగా ఉండడం వల్ల తగ్గుముఖం పట్టడం. పంచమ రాహువు, భాగ్యకుజుడు అంటే పాపగ్రహాలన్నీ కేంద్ర కోణ స్థాన స్థితులై ఉన్నప్పుడు గోచార పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది. అనగా 1, 5, 9 స్థానాలు చూస్తే రవి, బుధులు, రాహువు, కుజుడు.
అలాగే కేంద్ర స్థానాల్ని పరిశీలనం చేస్తే శనైశ్చరుడు. ఇలా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అనుకూలించే గ్రహాల సంఖ్య తక్కువగా కూడా ఉన్నది. కేవలం శుక్రుడు, ఈ వారంలో చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు. అనగా గృహమందు ఏదో ఒక ఇబ్బంది, అనగా ఇంట్లో ఉండేటువంటి సభ్యులతోటి మీకు పడకపోవడము, జీవిత భాగస్వామితోటి కొంత విరోధము, దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, ఇక్కడ ఇంకో రకంగా కూడా జరగచ్చు. ఇంటికి దూరంగా ఉండడం, కుటుంబ సభ్యులతోటి గడపలేకపోవడం ఇత్యాది విషయాలకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో దేశాంతరవాసం చెయ్యాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి వల్ల దేశాంతరవాసం వస్తుంది. అంటే దేశం దాటి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా మరి ఈ వారంలో అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది, ఇంటికి దూరంగా ఉంటారు, ఇంటి భోజనానికి లేదా కుటుంబ సభ్యులకి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీకు వచ్చేటువంటి ఆదాయం ఖర్చులకి సమాంతరంగా సరిపోతూ ఉంటుంది. ఎంతో కొంత అప్పుడప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రమే అప్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అది మినహాయించి మిగతా పరిస్థితులు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలలో కొంత చికాకులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి పై అధికారులతోటి వచ్చేటువంటి సమస్యలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులు మీ దగ్గర బాగానే మాట్లాడుతూ మీ పై అధికారుల దగ్గర ఏదో కంప్లైంట్ మీ గురించి చెప్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఇలా రెండు రకాలైనటువంటి ద్వంద్వ మనస్తత్వం మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల ఎప్పటికప్పుడు చాకచక్యంగా బయటపడతారు. మాట వల్ల, డబ్బు వల్ల కొన్ని సందర్భాల్లో సామ దాన భేద దండోపాయాలన్నీ వాడి ఒక క్లిష్టమైన పరిస్థితిని చాలా తేలిగ్గా దాటుతారు. కొన్నిసార్లు తగ్గుతారు, కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని తగ్గిస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ పరిస్థితులు పర్వాలేదు, కానీ మిగతా ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలపై జాగ్రత్త వహించాలి. ఈ మాసంలో, కార్తీక మాసంలో ఈ గ్రహదోషాలను పోగొట్టుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది. ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి రవి శని దోషాదులు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి శనైశ్వరుడికి కానీ పరమేశ్వరుడికి కానీ శనివారం నాడు అభిషేకం చేసుకోవాలి. చేసుకుని శనివారం నాడు ప్రదోష కాలంలో దీపారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఒక 8 సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఏలిన నాటి శని దోషం ఈ వారంతో పోయింది. అదేంటంటే మొన్న పోయిందన్నారు కదా అంటే మరలా శని వక్రించి వెనక్కి వచ్చారు కదా. ఇప్పుడు ఈ 15వ తారీఖు దాటిపోయింది కాబట్టి శనైశ్వరుడు తృతీయ స్థానస్థిత ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ శనైశ్వరుడు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. అయితే గురుడు యొక్క వక్రగతి కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తోంది కాబట్టి అదొక గ్రహం అనుకూలించేటువంటిది. ఇక జన్మరాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు కానీ, ఈ రాశ్యాత్తు చంద్రబలం ఉండేటువంటి స్థితిగతుల్లో చంద్రుడు కానీ, ఇలా అనుకూలించేటువంటి గ్రహాలు కొంత అధికంగా ఉన్నాయి. 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యయస్థానస్థిత రవి కానీ, వ్యయస్థానస్థిత బుధుడు కానీ, అష్టమ స్థానస్థిత కుజుడు కానీ, అర్ధాష్టమ రాహువు కానీ, అంటే అటు 4 గ్రహాలు యోగిస్తూ ఉంటే 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందండి అంటే బ్యాలెన్స్డ్గా వెళ్తుంది జీవితం. కుజుడు ఇచ్చేటువంటి దోషాన్ని శని తీసేస్తారు, రాహు ఇచ్చేటువంటి దోషాన్ని గురుడు తీసేస్తారు, రవి ఇచ్చేటువంటి దోషాన్ని శుక్రుడు తీస్తారు. అంటే ఏ దోషం ఏ విధంగా ఏర్పడినా బుధుడు ఇచ్చేటువంటి దోషాన్ని చంద్రుడు తీసేస్తాడు. కాబట్టి ఏ గ్రహం ఏ దోషాన్ని ఇస్తుందో ఆ దోషాన్ని దాని శత్రుగ్రహం తీసేస్తోంది. అందువల్ల కొంత వచ్చినటువంటి ఉపద్రవాల నుండి క్రమక్రమంగా బయటపడుతూ ఉంటారు. ఈ వారంలో మీరు చూసేటువంటి స్థితి అది. క్రమేపీ ఎదుగుదల కనబడుతుంది. అప్పటికప్పుడు మార్పు అనేటువంటిది ఎప్పుడూ కనబడదు. పగలొచ్చింది చీకట పడాలి అంటే మళ్ళా ప్రాతవ, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలాలు వెళితేనే కానీ చీకటి రాదు. అలాగే మీకు వచ్చినటువంటి సమస్యలు ఒకేసారి తీరిపోవు. ఒక్కొక్క స్టేజ్లోనూ దాన్ని దాటగలుగుతారు. ఇప్పుడు ఉండేటువంటి స్థితి అది. అంటే ఏ గ్రహం వల్ల మీకు ఏ సమస్య వచ్చిందో దానికి శత్రుగ్రహం ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఆయా దోషాదులన్నది తీసేస్తోంది.
కాబట్టి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి, మీకు అవకాశాలు వస్తాయి, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తుంది, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సభ్యుల యొక్క అనుగ్రహం ఉంటుంది, సర్వత్రా కూడా విజయాన్ని కాంక్షించేటువంటి స్థితి ఇప్పుడు ధనురాశి వారికి నెలకొంటోంది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే వారాన్ని చాలా స్పష్టంగా చూస్తారు. ఇప్పటి నుండే కాదు, గత 2-3 వారాలుగా కూడా పరిస్థితుల్లో మార్పులు క్రమేపీ వస్తూ ఉన్నాయి. నేను చూసినంత వరకు 60-70% ధనురాశి వారిలో మార్పు ప్రస్ఫుటంగా కనబడింది. లేదండి ఇంకా మార్పు లేదనుకునేటువంటి వారి జాతకాల్లో దోషాలు ఉంటాయి తప్పితే గోచారంలో ఏ విధమైనటువంటి దోషము లేదు. ఇది మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాత్తు లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ప్రతికూలించే గ్రహాలను కనుక చూస్తే ఒకటి ఏలినాటి శని ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఏలినాటి శని మినహాయించి అంత గొప్పగా పీడించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. మిగతావి ప్రతికూల స్థానాల్లో ఉన్నా కూడా అవి పీడించవు, కొంత ప్రతికూలతను కలగజేస్తాయి. అయితే ఈ ఏలినాటి శనిలో లాభస్థానమందు రవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అర్ధంచస్వకులాచార గృహలాభ శుభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, మరీ ముఖ్యంగా శని వక్రగతి కూడా పోయింది కదా, అందువల్ల శుభ కార్యక్రమాలు జరగడం, వంశవృద్ధి కలగడం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉండడం, అంతేకాక బంధుమిత్రులు కానీ ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం, ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 మంది చేతులు కూడా చక్కగా మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయి, నీ వెనకాల మేము ఉన్నాం కదా అనేటువంటి ఒక భరోసాని వారు కల్పిస్తారు. ఇక్కడ లాభస్థానమందు స్థితులై ఉన్నటువంటి గ్రహాల వల్ల ఈ రకమైనటువంటి కలివిడి వాతావరణం ఒకటి వస్తుంది. అయినప్పటికీ కొంతమంది శత్రువులు ఉన్నారు, కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉంటారు, లేరన్న కానీ మీ యొక్క స్వయంకృతాపరాధాలు ఉండకూడదు. అంటే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేటువంటి దాన్ని కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం అంటూ ఉన్నది శాస్త్రం. అనవసరమైనటువంటి వైరము, పట్టుదల, పంతం, వాడు నాకు ఇలా చేశాడు కాబట్టి నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ధోరణిలో గనక ఉంటే మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవడూ ఉండడు. వాడు ఏదో చేశాడు మీరు ప్రత్యేకించి వాడిని గుర్తుపెట్టుకుని వాడికి ఏదో నెగిటివ్ చేయాల్సిన పనిలా వాడి పాపాన్ని వాడే పోతాడని వదిలేసిన నాడు ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గురుబలం తగ్గింది కదా, మీకు బుద్ధి ప్రచోదనం కలగదు, అంటే మీ ఆలోచన శక్తి పెరగదు, ఎంతసేపు కూడా ఒక మోస పద్ధతిలో వెళుతుంది, ఒక బ్రాడ్గా మీరు ఆలోచించలేకపోతారు. అలాగే చెప్పుడు మాటలు వినడము, కక్ష పెట్టుకోవడం లాంటివి చేస్తే అది మీకే ప్రమాదం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటువంటివి వదిలేసి ఎంతవరకు మంచో అంతవరకు మంచి చేసుకుంటూ వెళ్ళడం. మీకు ఎవరైనా చెడు చేస్తే సరే దాన్ని దాటుకుని ముందుకు వెళుతూ ఉండాలి తప్పితే సమాధానం చెప్పే ప్రక్రియలు ఉండకూడదు. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి ఈ వృధాగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి తగ్గించుకోమన్నాం. ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉన్నాం, అక్కడ స్థిరపడాలి, అక్కడ గుర్తింపు రావాలి, అక్కడ ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వారికి మాత్రం ఈ వారంలో అవకాశాలు చాలా మెరుగ్గా వస్తాయి. చదువర్లకి కూడా ఈ వారం బాగుంది. కాబట్టి మకర రాశి వారు మరింత శుభ ఫలితాలను కాంక్షిస్తూ ఉంటే వారు ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. ప్రత్యేకించి ఈ వారంలో కార్తీక స్నానం, సూర్యోదయానికి మునిపే స్నానం చేసి శివాలయంలో దీపం పెడితే ఈ వారంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి వారం బుధవారం. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు, దశమ కేంద్ర స్థిత రవి, చంద్రబలము, రాహువు, ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వీటన్నిటితో పాటుగా షష్ఠస్థానంలో ఉండేటువంటి కుజుడు యోగదాయకుడిగా చెప్పచ్చు. అంటే దాదాపుగా ఈ వారంలో మిగతా అన్ని రాశులతో పోల్చుకుంటే ఎక్కువ గ్రహాలు అనుకూలించేటువంటి రాశిగా కుంభరాశిని చెప్పచ్చు. మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఏమవుతుంది? కార్యజయం కలుగుతుంది.
అలాగే మనస్సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఏదైతే సంకల్పం చేసి ఒక పని చేస్తారో ఆ పని పరిపూర్ణంగా పూర్తి అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అంతేగాక ఈ బంధుమిత్రుల యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండేటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉంటాయి. కొత్త ఉద్యోగంలో చేరినా, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండి ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదా ఏదైనా ఒక పరీక్ష రాయాలన్నా ఆయా ప్రాంతాల్లో అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉండి అక్కడ మీరు ఉన్నతి చెందేటువంటి, అంటే ఏదైనా ఒక ప్రమోషనో లేకపోతే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ క్లియర్ చేయడమో, రిటర్న్ టెస్ట్లు క్లియర్ చేయడమో, ఇటువంటివన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కుజుడు షష్ఠ స్థానమందు ఉన్నప్పుడు ధనలాభో, ధాన్యలాభో, వస్త్రలాభో, యశస్తథ అన్నారు. అన్ని రకాలైనటువంటి లాభాలని కుజుడిస్తారు. శత్రువులపై పూర్తి విజయాన్ని ఇస్తారు. అలాగే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడు. ఎంతసేపు తీక్షణమైనటువంటి ఆలోచనల ద్వారానే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇలా సర్వత్రా మంచి పరిస్థితులు, శుభ కార్యక్రమాలు, శుభవర్తమానాలు, బంధుమిత్రుల యొక్క ఆగమనము, విద్యా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఈ శని యొక్క వక్రగతి పూర్తి అవ్వడము, రవి యొక్క మార్పు జరగడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేసి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నాగబంధనాలను ఉంటాయి జంట సర్పాలు, అక్కడ ఉసిరికాయ మీద దీపారాధన చేసి ఆ దీపాన్ని స్వామివారికి సమర్పణం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే గురుబలం, చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలు ఇవి అనుకూలంగా లేవు. అయితే ఈ వారం లగాయతూ మొన్నటి వరకు శని వక్రించి లాభస్థాన స్థిత ఫలితాన్ని ఇస్తే ఇప్పుడు వక్రగతి పూర్తయిపోయింది కాబట్టి తిరిగి ఏలినాటి శని ఫలితాలని శనేశ్వరుడు ఇవ్వబోతూ ఉన్నారు. అటు ఈ రాశ్యాత్తు కుజుడు పంచమంలో ఉన్నా కూడా తిరిగి మరలా అర్ధాష్టమ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ఈ వారంలో రాలేదు కాబట్టి పంచమ స్థాన స్థిత ఫలితాలే ఉంటాయి. అయితే కొంతలో కొంత మంచి విషయం ఏమిటి అంటే అష్టమ రవి యొక్క దోషం పోయింది. అష్టమ రవి యొక్క దోషం పోయినంత మాత్రం చేతనే అపమృత్యు దోషాదులు పోతాయి. నీరసము, నిస్సత్తువ, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గుతాయి. శరీర అలసట తగ్గుతుంది. శరీరం నీరసించిపోయేటువంటి స్థితిగతులు తగ్గుతాయి. సరైన నిద్ర లేక, సరైన ఆహారం లేక ఇబ్బంది పడ్డటువంటి స్థితి నుండి బయటకు వస్తారు. అష్టమ రవి యొక్క దోషం ఎప్పుడైతే పోయిందో ఈ అన్ని విషయాలు కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతలో కొంత ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. చంద్రబలం ఉండటం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా పలానా వాళ్ళతో చెప్పుకుందాం, పలానా వాళ్ళతో మన కష్టాలు చెప్పుకుంటే తగ్గుతాయి, లేదా ఈ విధానంలో ముందుకు వెళితే మనకి కొంత ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఒక ఊరడింపు విషయాలన్నీ కూడా జరుగుతాయి. క్రమశిక్షణ జీవితం ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవితం మీనరాశి వారిని కాపాడుతుంది. ఇప్పుడున్న ఏలినాటి శనిని, ఈ గ్రహస్థితిని తట్టుకోవాలి, జన్మరాహు యొక్క దోషాన్ని తట్టుకోవాలి అంటే వృధా ఖర్చులు పెట్టకూడదు. మితిమీరినటువంటి అహంకారం పనికిరాదు. ఎల్లప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎంతమంది ఏం చెప్పినా కూడా వినకండి. ఎక్కువగా స్పందించకండి, ఎక్కువ మాట్లాడకండి, తక్కువగా మాట్లాడండి. ఓన్ డెసిషన్స్ తీసుకోండి. చెప్పుడు మాటలు వినద్దు. ఉద్యోగం మారవలసి వస్తే 1కి 2 సార్లు ఇక్కడ జాతకంలో దశలు బాగుంటే ముందుకు వెళ్ళండి తప్పితే ప్రస్తుతానికైతే గ్రహస్థితి అంత బాగాలేదు కాబట్టి కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్య పరిస్థితుల్లోనే కించిత్ ఎదుగుదల కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం తక్కువగా ఉంటుంది. ఖర్చులు తక్కువగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వం కోసం ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు సిద్ధిస్తాయి. సంతానోత్పత్తి కలుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాలకి కూడా అవకాశం ఉన్నది. మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై
అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయండి. మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన ద్వారా ప్రత్యేకించి గురువారం నాడు శివాలయంలో దక్షిణామూర్తి స్తోత్రం చదివి దీపం పెట్టడం ద్వారా ఈ సమస్తమైనటువంటి గ్రహదోషాల నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. స్వస్తి.